నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను కృష్ణమ్మ తాకింది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 546 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నెల రోజుల ముందుగానే సాగర్కు వరద ప్రారంభమైంది. ఇక ఇదే వరద ఉధృతి కొనసాగితే వారం రోజుల్లో నాగార్జున సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోనుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను కృష్ణమ్మ తాకింది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 546 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నెల రోజుల ముందుగానే సాగర్కు వరద ప్రారంభమైంది. ఇక ఇదే వరద ఉధృతి కొనసాగితే వారం రోజుల్లో నాగార్జున సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోనుంది. ఇక ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సింధు. ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కి ఎగువ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు 544 అడుగుల మేర ఇప్పటికీ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో నీటి మట్టం అయితే చేరుకుంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు 197 టీఎంసీల నీరు ప్రాజెక్ట్ లో ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రతి రోజుకు 1,19,000 క్యూసెక్ల నీరు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ కు వస్తోంది. అంటే రోజుకు 10 నుంచి 15 టీఎంసీల నీరు డ్యామ్ కు చేరుతుండడంతో వారం నుంచి 10 రోజుల్లో నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకోవడమే కాకుండా 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలేందుకు కూడా అధికారులు వైపుకు సమాయత్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే క్రస్ట్ గేట్లను తాకినటువంటి సాగర్ జలాశయం నీటితో ఇక అధికారులంతా కూడా అప్రమత్తం అవడమే కాకుండా పూర్తి స్థాయి సిబ్బందిని కూడా సెలవులు లేకుండా ప్రాజెక్టు విధుల్లో అయితే కొనసాగాలంటే ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు మరొక వారం రోజుల పాటు కంటిన్యూగా శ్రీశైలం నుంచి అదే వరద కొనసాగితే వారం రోజుల్లో నాగార్జున సాగర్ ఎడమ కాలువతో పాటు కుడి కాలువకు కూడా నీటిని విడుదల చేసి ఇటు వ్యవసాయానికి నీరిచ్చేందుకు అధికారులు అయితే ఓవైపు సమాయత్తమవుతున్న పరిస్థితి నాగార్జున సాగర్ ప్రాజెక్టు లో నెలకొని ఉంది. ఓకే, ఇక నాగార్జున సాగర్ పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంటే పరిస్థితి ఏంటనుకోవచ్చు? ఇప్పటి వరకు అంటే 312 టీఎంసీల పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి 190 టీఎంసీల నీరుంది. అంటే ఇంకొక 112 టీఎంసీల నీరు వస్తే కనుక సాగర్ డ్యాం పూర్తి స్థాయిగా నిండి రెండు ప్రధాన కెనాల్స్ అయినటువంటి కుడి ఎడమ కాలువలకు 7,800 క్యూసెక్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు అధికారులు అయితే సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం ఇక జంట నగరాల అవసరాల దృష్ట్యా 9,315 క్యూసెక్లు ఇటు ఎస్ఎల్బిసితో కలిపి మొత్తం నీటి అవుట్పుట్ గా అవుట్ లో కొనసాగుతోంది. ఇంట్లో 1,19,350 క్యూసెక్ల నీరు వస్తోంది. దీంతో ఇక ప్రాంత రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాడు. రెండు రాష్ట్రాల జలవర ప్రావీణ్యంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు గత సంవత్సరంతో పోలిస్తే 25 రోజుల ముందుగానే వరద ప్రభావం శ్రీశైలం నుంచి కొనసాగుతున్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం గత సంవత్సరంతో ఆగస్టు మొదటి వారంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు కుడి కాలువలకు నీళ్లు వదిలారు. కానీ ఈసారి జూలై 20వ తేదీ తర్వాత ఖచ్చితంగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటే రెండు కెనాల్స్ కు నీరు విడుదల చేయడమే కాకుండా రెండు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో సమాయత్తమైన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి.